ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. సాధారణంగా వివాహం అనేది మనిషి జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా జీవితం అంతా కూడా చాలా డిస్టర్బ్ అయిపోతుంది. కాబట్టి వివాహం చేసుకునే సమయంలో జాతకం అనేది ఖచ్చితంగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందులో భాగంగానే ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే వారి జీవితం బాగుంటుంది, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, వేదిక వాస్తు నిపుణులు శ్రీమతి జయప్రద గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, మిథున రాశి వారు, సో ఈ మిథున రాశి వారు ఏ రాశి వారిని పెళ్లి చేసుకుంటే వాళ్ళ వైవాహిక జీవితం బాగుంటుంది, ఏ రాశి వారిని వివాహం అసలు చేసుకోవద్దు, అలాగే వ్యాపార పరంగా కూడా భాగస్వామ్యం వాళ్ళు ఎవరిని ఏ రాశి వారితోటి కలిస్తే బాగుంటుంది? తప్పకుండా మిథున రాశి వాళ్ళు వివాహం ఎవరిని చేసుకోకూడదు అని అంటే ఖచ్చితంగా కర్కాటకం వాళ్ళు చేసుకోకూడదు. తర్వాత వృషభం వాళ్ళు చేసుకోకూడదు. వృషభం వాళ్ళతో ఏ విషయమైనా సరే సాఫ్ట్గా డీల్ చేయాలి, చాలా గౌరవంగా మర్యాదగా రెస్పెక్ట్గా డీల్ చేయాలి. సో అందుకని చేసుకోకూడదు. వీళ్ళు ఫన్నీగా ఉంటారా? అంటే వీళ్ళు మిథున రాశి వాళ్ళకి ఎలా అంటే వీళ్ళు ఒకసారి మనం క్లోజ్ అయ్యామంటే వాళ్ళతో ఇంకా అన్ని విషయాలు షేర్ చేసేసుకుంటారు. వాళ్ళు ఎలా ఉన్నారో అలా చూపిస్తారు అనమాట. అంటే మేము ఇలా సరదాగా జోయిల్గా ఉంటాం, ఎవరితో ఇంట్లోనే అలాగే ఉంటాం, బయట అలాగే ఉంటాం అని చెప్పి మాట్లాడేస్తుంటారు. కానీ వృషభ రాశి వాళ్ళు ఇంట్లో ఒకలా ఉంటారు, బయట ఒకలా ఉంటారు ఖచ్చితంగా. సో ఇంట్లో కొంచెం వాళ్ళు ఓపెన్గా ఏదైనా విషయం మాట్లాడినా బయట మాత్రం చాలా కొంచెం గౌరవంగా ఎదుటి వాళ్ళకి డిస్టెన్స్ ఇస్తూ మెయింటైన్ చేస్తూ మాట్లాడతారు. ఎక్కడ పదాలు కానీ ఏదైనా విషయాల్లో ముందుకు వెళ్ళడం కానీ అన్నీ ప్రతిదీ లెక్క ఆచితూచి అడుగు వేస్తారు వీళ్ళు వృషభ రాశి వాళ్ళు. ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో ఖచ్చితంగా తెలిసిన వాళ్ళు అనమాట. సో అంటే వాళ్ళు కంపల్సరీగా ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అనేది వాళ్ళకి ఇంపార్టెంట్, అది చాలా ఇంపార్టెంట్. ఇంట్లో పెట్టుకోరు కానీ బయట మాత్రం ఖచ్చితంగా పెట్టుకుంటారు. అది కానీ కొంచెం క్రాస్ అయినా తట్టుకోలేరు, భరించలేరు. అసలు ఆ ఎక్స్ప్రెషన్స్ తెలిసిపోతాయి వాళ్ళకి ఈజీగా, మనకి ఫేస్లోనే ఓ వీళ్ళకి నచ్చలేదు ఈ విషయం అని చెప్పేసి. అది కర్కాటక రాశిలో ఎందుకు చేసుకోవద్దంటే కర్కాటక రాశిలో డిఫరెంట్ నేచర్ పీపుల్ అనమాట. కొంతమంది మొండిగా ఉంటారు, అసలు ఎవరితోటి కలవరు, మాట్లాడరు. కొంతమంది చాలా సరదాగా సాఫ్ట్గా ఉంటారు, మాట్లాడుతుంటారు కానీ మనసులో ఒక రకమైన బాధ ఉంటుంది, ఒక రకమైన ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇలా ఇస్తారు, ఇలా చేస్తారేమో వీళ్ళు, ఇలా చూస్తారేమో అని అనే విషయంలో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి, వైఫ్ ఖచ్చితంగా హస్బెండ్ వచ్చినప్పుడు ఏదో ఒకటి వాళ్ళ బయటికి వెళ్ళడానికి ప్లానింగ్ చేసుకొని వస్తారైనా అని అనుకుంటారు. ఆయన ఏ ప్లాన్ చేసుకున్నారు, సో వీళ్ళు ఏ ప్లాన్ చేయరని చెప్పి వీళ్ళు ఇంటి పనులు చేసుకుంటే వాళ్ళు వచ్చి అర్జెంట్ రెడీ 5 minutes మనం బయలుదేరాలని అంటారు. అది వీళ్ళకి అస్సలు నచ్చదు అనమాట. అప్పటికప్పుడు చెప్పడం కానీ నచ్చదు. వీళ్ళకి ముందుగా ఊహించుకోవడం, దాన్ని కొంచెం ప్లానింగ్ చేసుకోవాలి, దాంట్లో కొంచెం ఇలాంటి బట్టలు వేసుకుని రెడీ అవ్వాలి, ఇలా తయారవ్వాలి, ఇలా వెళ్ళాలి అని కొంచెం ఊహించుకుంటారు. ఆ ఊహించుకుని దాంట్లో ప్రస్తుతం మనసుతో వెళ్ళిపోతారు, అక్కడికి వెళ్ళిపోయి అక్కడ తర్వాత వీళ్ళకి రెడీ అవుతారు ప్రాక్టికల్గా. అప్పటికప్పుడు హడావుడి పెడితే నచ్చదు. అందుకని ఖచ్చితంగా మిథున వాళ్ళకి కర్కాటకం, వృషభం వాళ్ళకి సూట్ అవ్వరు. సో వీళ్ళ ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు తొందరగా మ్యాచ్ అవ్వవు. ఉంది చాలామంది మ్యాచ్ చేసుకొని ప్రయత్నం చేస్తూ ఒకరు బాధపడుతుంటారు. ఇప్పుడు చాలామంది చేసేసుకున్నారు, వివాహం జరిపోయింది, ఇంట్లో సఫర్ అవుతూ ఉంటారు కదా. వాళ్ళ మనసుకి బయటికి కనిపించకపోయినా లోపల నాకు ఈ విషయంలో లోటు మా వార్త తీర్చలేదని, లేకపోతే మా వైఫ్ ఈ విషయంలో నాలో ఈ లోటు ఎప్పటికీ ఇలా ఉండిపోయింది, తీర్చలేదని ఒక ఇన్సాటిస్ఫాక్షన్ అయితే లైఫ్ ఉంటుంది. సో ఇన్సాటిస్ఫాక్షన్ లైఫ్ లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. వీళ్ళతో వ్యాపారం కూడా అంతే, వ్యాపార విషయంలో కూడా అంతే. వీళ్ళ లావాదేవీల విషయాల్లో కూడా చాలా విషయాలు వాళ్ళకున్న మెయింటెనెన్స్, వీళ్ళకున్న ఆలోచన విధానం రెండూ మ్యాచ్ అవ్వవు. అందుకని చేయొద్దని చెప్తాం. అయితే ఇప్పుడు నక్షత్రాల వైస్గా చూసుకునేటప్పుడు మనకి ఈ రాశుల్లో ఉన్నటువంటి నక్షత్రాలనే చూసుకోవాల్సి ఉంటుందా? అంటే ఇప్పుడు మీరు ఏదైతే మిథున రాశి చెప్పారు, వృషభ రాశి వాళ్ళు అసలు నప్పదు అని, సో వృషభ రాశిలోని ఏ నక్షత్రాలు ఉన్నాయో ఆ నక్షత్రాలే వీళ్ళకి నప్పవు అని అనుకోవచ్చా? అలా లేదు. నక్షత్రాల వైజ్ మనకు నిజంగా డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ తెలిస్తే, టైం తెలిస్తే నక్షత్రం మనకి సాధన తార, మిత్రతారులు. అంటే ఒకవేళ నక్షత్రాలు నప్పినా ఇప్పుడు రాశి నప్పలేదు అప్పుడు చేయొద్దని చెప్తాను. నక్షత్రాలు నప్పింది, లగ్నాలు మ్యాచ్ అవ్వాలి. ఇప్పుడు ఒకవేళ లగ్నం అది వచ్చి నక్షత్రం వస్తే అప్పుడు ఇబ్బంది. ఇప్పుడు మిథున రాశి మిథున లగ్నం ఉండి కర్కాటక రాశి కర్కాటక లగ్నం వాళ్ళు చేసుకోకూడదు. కర్కాటక రాశి నక్షత్రం బాగుంది, మ్యాచ్ అయింది, లగ్నం మళ్ళీ వేరే వచ్చింది అనుకోండి, చేసుకోవచ్చు. లగ్నాలు తెలుసుంటే అలా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆరుద్ర నక్షత్రం మిథున రాశి, ఆరుద్ర వాళ్ళు పునర్వసు వాళ్ళు చేసుకోవాలి అంటే రైస్ చేసుకోవచ్చు. అక్కడ లగ్నం ఏమొచ్చింది చూసుకోవాలి. అది కర్కాటక లగ్నం వచ్చింది, పునర్వసు నక్షత్రం వచ్చిందంటే చేసుకోవద్దు. అది ఆ లగ్నం అది రాకూడదు. మనం డేట్ ఆఫ్ బర్త్, టైం ఆఫ్ బర్త్ కరెక్ట్గా క్లారిటీగా తెలిస్తే మనం ఖచ్చితంగా జాతకం చక్రం చూపించుకోవడం, జ్యోతిష్యులను అడగడం, చేసుకోవచ్చా లేదా, ఈ లక్షణాలు మా అబ్బాయికి మ్యాచ్ అవుతా లేదా, ఈ లక్షణాలు మా అమ్మాయికి మ్యాచ్ అవుతా లేదా అని అడగాలి. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళకి
వాళ్ళ నక్షత్రం ఏంటో తెలియని వాళ్ళకి ఈ రాశి లక్షణాలు చూసుకొని అట్లీస్ట్ ఈ రాశి ప్రకారమైన నామ నక్షత్రం ప్రకారం అంటారు. సో నామరాశి అని చెప్పేసి అలా ఏ పేరుతో పిలుస్తో ఆ పేరుతో నక్షత్రము రాశి అంటారు. అలాంటి రాశి ఉన్న వాళ్ళు చేసుకోవద్దు. ఓకే. అది సో వీళ్ళు జ్యోతిష దగ్గరికి వెళ్ళట్లేదు, ముందే వీళ్ళు ముందే ఫిక్స్ చేసుకోవచ్చు. ఈ అమ్మాయిని చేసుకోవద్దు, ఈ అబ్బాయిని చేసుకోవద్దు, ఈ రాశి వాళ్ళది చేసుకోవద్దు, ఈ రాశి వాళ్ళతో వ్యాపారం చేయకూడదు, ఈ వ్యాపారం చేస్తే నష్టంలో పడే అవకాశం ఉంది, మోసపోయే అవకాశం ఉంది అని చెప్పి ముందే తెలుసుకోవడానికి. ఇది వివిధ రాశులు అనుకోండి, అప్పుడు జ్యోతిషం అడగచ్చు. మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫండమెంటల్ వాళ్ళకి కొంచెం బేసిక్గా తెలిసిన వాళ్ళకి. ఇప్పుడు మనకు జ్వరం వస్తే క్రోసిన్ వేసుకోవచ్చు అని మనకు తెలుసు, డాక్టర్ దగ్గరికి వెళ్ళకలేదు. తగ్గకపోతే అప్పుడు వెళ్దాం, అంతే. అయ్యో తగ్గట్లేదండి వేసుకొని తగ్గలేదని చెప్పేసి అలా అనమాట. ఇవి మనం చెప్పే ప్రొజెక్షన్స్. అయితే మరి మిథున రాశి వారికి ఏ రాశి వారితో సయోధ్య బాగుంటుంది? మిథున రాశి నుంచి అక్కడి నుంచి 5వ రాశి లెక్కేసుకొచ్చినాను. మిథునం అంటే కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చికం. వృశ్చిక రాశి వాళ్ళు బాగుంటుంది. సో ఇలా లెక్క వేసుకుంటే 5వ రాశి నుంచి చేసుకోవచ్చు, అలాగే 7వ రాశిని చేసుకోవచ్చు. అలా వాళ్ళు ఆ రాశి నుంచి వాళ్ళు లెక్కేసుకోవాలి ఎప్పుడు కూడా. 5వ రాశిని 7వ రాశి చేసుకుంటే బాగుంటుంది. ఇలా చేసుకోవడం వల్ల వాళ్ళ జీవితం చాలా హ్యాపీగా ఉంటుందంట. చాలామంది ఏంటంటే జాతకాలు కలవలేదు అయినా మేము చాలామంది హ్యాపీగా ఉన్నాం అంటారు. కారణం ఏంటంటే బై మిస్టేక్ వాళ్ళకి జరిగి ఉంటుంది. బై డిఫాల్ట్ వాళ్ళకి ఖచ్చితంగా మంచి రాశి, మంచి లక్షణాల్లో, మంచి నక్షత్రాల్లో కలిసిపోయి ఉంటారు. అందుకని వీళ్ళకి హ్యాపీగా అనిపిస్తుంది. అమ్మ, మిథున రాశి వారికి ఏ రాశి వారితోటి కలిసి వివాహం చేస్తే బాగుంటుంది? ఈ అంశాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.